ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండానే, ఎటువంటి ఆస్తిని తనఖా చేయాల్సిన అవసరం లేకుండానే 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు లోన్ ఇస్తుంది. ఆ స్కీమ్ వచ్చేసరికి స్టాండప్ ఇండియా స్కీమ్. సో ఈ వీడియోలో అసలు స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎటువంటి బిజినెస్కి ఈ లోన్ని ఇస్తారు, అండ్ ఈ లోన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి, అండ్ ఆ లోన్ యొక్క టెన్యూర్ ఎంత, వడ్డీ ఎంత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవ్వరు. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్కీమ్ గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి బ్యాంకు వాళ్ళ సహాయంతో 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు లోన్ని ఇస్తుంది. అండ్ అది కూడా ఎటువంటి హామీ లేకుండా, అనగా మన ఆస్తిని తనఖా చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం మనకి లోన్ అయితే ఇస్తుంది. ఈ లోన్ ఎవరికి మాత్రమే అర్హత ఉంటుంది అంటే ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్. అంటే మీరు మెన్ అనుకోండి, మీరు ఎస్సీ అయినా ఉండాలి, లేకపోతే ఎస్టీ అయినా ఉండాలి, అప్పుడే ఈ లోన్ అయితే మీకు వస్తుంది. అలా కాకుండా మీరు కనుక ఓసీ అయ్యి ఉంటే మీరు మీ వైఫ్ పేరు మీద కానీ లేకపోతే మీ అమ్మగారి పేరు మీద కానీ ఈ లోన్ని తీసుకోవచ్చు అనమాట. మహిళలు మేబీ ఓసీ కావచ్చు, బీసీ, ఓబీసీ ఆర్ మైనారిటీ ఏదైనా సరే ఈ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదే మెన్ అయితే ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అయితే ఇస్తారు ఈ స్కీమ్ మీద. మీరు కనుక ఈ స్కీమ్ కింద లోన్ వచ్చేసరికి మీ అమ్మగారి పేరు మీద కానీ లేకపోతే మీ వైఫ్ పేరు మీద కానీ తీసుకునేటట్లయితే వన్ కండిషన్, ఈ బిజినెస్లో వాళ్ళ పేరు మీద 51% కన్నా ఎక్కువ స్టేక్ అనేది ఉండాలి. అంటే ఆ బిజినెస్లో 51% కంటే ఎక్కువ వాళ్ళ పేరు మీద ఉండాలన్నమాట. ఏదర్ మీ అమ్మ పేరు మీద కానీ లేకపోతే మీ వైఫ్ పేరు మీద కానీ 51% కంటే ఎక్కువ వాటా ఉండాలి ఆ బిజినెస్లో. అప్పుడు మాత్రమే మీకు ఈ లోన్ అనేది ఇస్తారు. అండ్ ఈ స్కీమ్ కింద లోన్ వచ్చేసరికి ఆల్రెడీ ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకోవటానికి కానీ లేకపోతే బిజినెస్ మీద కొంత అప్పు ఉంది దాన్ని తీర్చుకోవటానికి కానీ లోన్ని ప్రొవైడ్ చేయరు. ఓన్లీ కొత్త వ్యాపారాన్ని ఎవరైతే ఫ్రమ్ స్క్రాచ్ అంటే స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ని, వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ కింద లోన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి సపోజ్ కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. సో ఈ స్కీమ్ ద్వారా మీకు 85% లోన్ని మాత్రమే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మిగతా 15% మనం పెట్టుకోవాలి. అర్థమైందండి? 85% బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, మిగతా 15% మనం పెట్టుకోవాలి. ఆ 15%ని మనం బ్యాంక్ వాళ్ళకి చూపించాలి ప్రూఫ్గా. అప్పుడు మాత్రమే ఆ 85% ఆఫ్ లోన్ని మీకు బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి బిజినెస్కి ఈ లోన్ వస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ట్రేడింగ్ సెక్టర్ ఆర్ అగ్రి అలైడ్ యాక్టివిటీస్, వీటి మీద మీకు లోన్ని ఇస్తారు. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే వాటి కింద ఏమేమి వస్తాయంటే పేపర్ కానీ, టెక్స్టైల్ కానీ, ఫర్నిచర్ తయారు చేయటం కానీ లేకపోతే బాటిల్స్ తయారు చేయటం కానీ, సో ఇవన్నీ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద వస్తాయన్నమాట. సో వీటికి లోన్ అనేది ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నా కానీ లేకపోతే ఫినాన్షియల్ సర్వీస్ కానీ, సెలూన్ కానీ, హెల్త్ కేర్ కానీ ఎక్సెట్రా, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ని సర్వీస్ సెక్టర్ అని అంటారు. అండ్ ఈ సర్వీస్ సెక్టర్ కూడా కోటి వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ కింద. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడింగ్ సెక్టర్ అంటే హోల్సేల్ టైప్ ఆఫ్ బిజినెస్ కానీ లేకపోతే ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఎక్సెట్రా. సో ఇలాంటి వాటికి కూడా లోన్ ఇస్తారనమాట బ్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ అగ్రి అలైడ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ కాదండి, ఇవి డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, పిగ్ ఫార్మింగ్ ఎక్సెట్రా, వాటికి కూడా లోన్ అయితే ఇస్తారనమాట బ్యాంక్ వాళ్ళు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. ఇలాంటి సర్వీసెస్కి సంబంధించిన చాలా బిజినెస్కి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది. కానీ ఈ స్కీమ్ని అసలు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ స్కీమ్ని 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ది మీరు డైరెక్ట్గా బ్యాంకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ని బ్యాంక్ ఇస్తుంది. సో మీరు బ్యాంక్
బ్యాంక్కి వెళ్ళి స్టాండప్ ఇండియా స్కీమ్కి అప్లై చేసుకోవాలి అంటే బ్యాంక్ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ని ఇస్తారు. దాన్ని సరిగ్గా ఫిల్ చేసి అండ్ దానికి తోడు కొన్ని డాక్యుమెంట్స్ని మీరు ప్రొవైడ్ చేయాలి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటంటే మీ బిజినెస్కి సంబంధించిన ఒక రిపోర్ట్ అనమాట. అండ్ మీ బిజినెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇవ్వాలి. లైక్ ఎవరు పెట్టాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు, ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఎవరెవరు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటారు అనేది మీ బిజినెస్కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండాలి. సో ఇవన్నీ మీరు బ్యాంక్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ మరియు మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్లియర్గా చూసి మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీకు లోన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకో విధం వచ్చేసరికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్లో కూడా మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ స్కీమ్ని గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు, కానీ కొన్ని తెలియని విషయాలు ఉంటాయి కదా, అవి తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. సో బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవటం బెటర్ అనమాట. అండ్ ఈ లోన్ రావటానికి ఎంత టైం పడుతుంది అంటే ఒకవేళ మీరు గనక 10 to 25 lakhs అంటే 10 నుండి 25 లక్షల వరకు లోన్ కావాలి అనుకుంటే టైం వచ్చేసరికి 3 వారాలు టైం పడుతుంది. అంటే ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేశారో అప్పటి నుండి 3 వారాలు టైం పడుతుంది అనమాట. సో ఈ 3 వారాల లోపల మీకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ అయ్యి డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అదే కనుక మీరు 25 లక్షల కన్నా ఎక్కువ కనుక కావాలి అనుకుంటే మీ బిజినెస్కి అప్పుడు టైం వచ్చేసరికి 6 weeks పడుతుందన్నమాట. మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత నుండి 6 వారాలకైతే మీకు లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో పడిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోన్ యొక్క టెన్యూర్ ఎంత అంటే ఎంతకాలం ఈ లోన్కి ఈఎంఐ కట్టాలి అంటే 7 years మ్యాక్సిమం అనమాట. అండ్ ఈ ఈఎంఐ అనేది మీకు మీ బ్యాంక్ అకౌంట్లో లోన్ పడిన వెంటనే కట్టాల్సిన అవసరం లేదు. మీకు మోరటోరియం పీరియడ్ అని ఉంటుంది, అంటే 18 months వరకు అనమాట. అంటే ఈ 18 months ఈ స్టార్టింగ్ లోన్ తీసుకున్న 18 months వరకు మీరు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ 18 months తర్వాత అయితే మీరు ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఉండాలన్నమాట 7 years వరకు. ఈ స్కీమ్ యొక్క వడ్డీ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే ఈ వడ్డీ అనేది బ్యాంకుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్కి వెళ్ళి కనుక్కోండి ఈ స్కీమ్కి వడ్డీ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి. ఎక్కడైతే వడ్డీ తక్కువ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోండి ఈ స్కీమ్ని. సో అప్పుడు మీకు కొంత వడ్డీ అంటే ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7 to 10% ఈ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్స్ని బట్టి వేరీ అవుతూ ఉంటుందన్నమాట. ఈ 7 to 10% అంటే మనకి రూపాయి వడ్డీ కూడా లేదు, రూపాయి వడ్డీ కంటే కూడా తక్కువే అనమాట. అలానే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ లోన్ పెట్టిన వారికి కొన్నిసార్లు లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి రీజన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ రిపోర్ట్ని సరిగ్గా చేయకపోవటం ఆర్ ఏదైనా ఫేక్గా యాడ్ చేయటం. అంటే ఏదైనా బిజినెస్లో మీకు అనుభవం లేకపోయినా కూడా అనుభవం ఉంది అని ఫేక్గా యాడ్ చేస్తే అట్లాంటి విషయాల్లో ఈ లోన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లోన్కి మెయిన్ ప్రాజెక్ట్ రిపోర్టే అనమాట. సో మీరు సబ్మిట్ చేసిన ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బ్యాంక్ మేనేజర్ గారు చెక్ చేసి మొత్తం డీటెయిల్గా చెక్ చేసే లోన్ అనేది మీకు అప్రూవ్ చేస్తారు. సో ఇది అండి ఈ స్టాండప్ ఇండియా యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఈ స్కీమ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.